నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. మీ అందరికీ నేను నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరము ప్రభు మనతో ఉండి అన్ని విషయాల్లో తన కృపను మనకు చూపించాలి. కాబట్టి ఈ సంవత్సరము ప్రభు ఇచ్చిన వాగ్దాన వచనం ఏమిటి అంటే, యెషయా గ్రంథం 54వ అధ్యాయం, ఆ అధ్యాయం నుండి ప్రభు నాతో మాట్లాడాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 9వ వచనం. అంటే అద్భుతమైన ఒక మాట, మీరందరూ ప్రాఫెసీగా తీసుకోవాలి. ఎందుకంటే వాక్యంలో శక్తి ఉన్నది, బలం ఉన్నది, బ్రతికిస్తుంది. నిలబడలేని ఒక వ్యక్తికి బలం ఇచ్చి నిలువబెట్టును వాక్యం. కాబట్టి పాత నిబంధన కాల పుస్తకంలో ఇజ్రాయిల్ ప్రజలు కనాన్ దేశం చేరే వరకు మన్నా వారు భుజించిరి. మనకి ఈ కాలంలో ఇవ్వబడుచున్న మన్నా దేవుని యొక్క వాక్యమే. సొంత జ్ఞానముతో అది రాయబడలేదు, దేవుణ్ణి ఆత్మ చేత వ్రాయబడిన మాటలు. మన సొంత తలంపుతో మనం ఒక్క వాక్యమైనా రాయగలమా? రాయలేం. సింహ పిల్లలు ఆకలి కొనను, దేవుణ్ణి వెదకువారు ఆకలి కొనరు. అంటే అద్భుతమైన మాటలు, అద్భుతమైన కార్యాలను గ్రంథంలో, ఈ జీవ గ్రంథంలో మనం చూడగలం. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను. అంటే అద్భుతమైన మాటలు, మనలను ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించిన మాటలే బైబిల్ గ్రంథంలో ఉన్నవి. కాబట్టి అందరూ ఇష్టపడతారు. ఈ సంవత్సరము మీకు చూసిన వాగ్దాన వచనము యెషయా గ్రంథం 54వ అధ్యాయం 9వ వచనం నేను మీ కొరకు చదువుచున్నాను, వినండి. నోవహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చెప్పినట్లు చేయుదును. జలములు భూమి మీదికి ఇకను పొర్లుచు రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. అద్భుతమైన ఒక మాట. 54వ అధ్యాయం అంతా మీరు ఒకసారి చదవాలి. ఎందుకంటే ఈ సంవత్సరము అటువంటి కృపను దేవుడు మీకు ఇవ్వబోచున్నాడు. కాబట్టి మీరు సొంతం చేసుకోవాలి. సొంతం చేసుకొని పూర్తిగా నమ్మి విశ్వసించి వాక్యమును మీరు ఆధారముగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ లోక జీవితంలో ఏమున్నదండి? మంచిగా ఉన్న వ్యక్తి టక్కుని మొత్తం బలం తగ్గిపోతున్నాడు. ఏదో ఒక రోగం, బలహీనత. అంటే రోగంతో ఉన్నవారికి ఆ బాధ తెలిస్తే అది అందరికీ తెలియదు.
మంచిగా గట్టిగా ఉన్నప్పుడు ఏదేదో మాట్లాడతాం. నేను కూడా యవ్వన కాలంలో ఉన్నప్పుడు అప్పుడు మాటలు వేరే. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయి వయసు పెరిగి కొద్దిగా బలం తగ్గినప్పుడు అప్పుడు ఆలోచన వస్తుంది దేవుని మీద. మన గురి దేవుని మీద వెళుతుంది. అందరికీ అందే. కాబట్టి కొందరు బాగా మాట్లాడుతూ ఉంటారు. రేపు ఏదైనా బలహీనత వచ్చి కిడ్నీ ప్రాబ్లం లేకపోతే ఏదో హార్ట్ ప్రాబ్లం ఏదో వచ్చినప్పుడు అప్పుడు అయ్యో ఇలా మాట్లాడాం కదా అని వారు అప్పుడు ఆలోచన చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ లోకంలో మనం బ్రతుకు కాలం అంతా దైవ భక్తి భయం కలిగి ఉండాలి. దేవా స్తోత్రం, 25 సంవత్సరాలు నన్ను నడిపించావు, లాస్ట్ వరకు తీసుకొచ్చావు. ఇప్పుడు 2026 సంవత్సరంలోనికి వచ్చాను. నన్ను నీవే నడిపించాలి ప్రభువా. ఎటువంటి బలహీనత రాకూడదు. నన్ను బలపరిచి నీవే ముందుకు తీసుకొని వెళ్ళాలి. నా సొంత బలముతో నేను పోలేను. నీ కృప నాతో ఉండాలని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలి. అద్భుతమైన మాట. దేవుడు ఏదైనా ఒట్టు పెట్టుకుంటారా? అది దేవునికి అవసరమా? లేనే లేదు. ఎందుకంటే దేవుడు స్టేజ్ వేరు, దేవుణ్ణి ఒక లిమిట్ వేరు, నరుణ్ణి ఒక లిమిట్ వేరు. నరునికి దేవునికి పోల్చలేం. అంత గొప్ప దేవుడు ఏంటిదండి ఒట్టు పెట్టుకోవడం అంటే? మంచిగా ఉంది ఈ మాట. నేను కూడా ఒక 15 సంవత్సరాలు కష్టాలను దాటాను కాబట్టి నేను చెప్తున్నా. మనము గబగబని మాట్లాడవద్దు అని చెప్తున్నా. ఎందుకంటే అనుభవించినాను కాబట్టి. కొద్దిగా శరీరంలో ఏదైనా బాధ వస్తే ఇంకా అంతే. అప్పుడు ఒకటి మనకు జ్ఞానం వస్తూ ఉంటుంది. ఎందుకంటే లోకం ఎటువంటిది, మనం ఎలా ఉండాలి అన్న విషయం మనకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ సర్వశక్తి గల దేవుడు అప్పుడు ఒకసారి భూమిను జలము ద్వారా నాశనము చేశాను. మీ అందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో ఉన్నది. నోవహు అను ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకొని అతనితో మాట్లాడి, నోవహు నీవు అందరికీ చెప్పు, నేను లోకమును నాశనం చేయబోచున్నాను. పెద్ద ఓడ ఒకటి తయారు చేయి. నీవు, నీ ఫ్యామిలీ, తర్వాత జంతువులు, పక్షులు ఒక్కొక్క జత అందరినీ అక్కడ ఓడలో పెట్టు. ఎందుకంటే జలముతో మొత్తం నేను నాశనం చేయబోచున్నానని చెప్పి ప్రజల యొక్క పాపము దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు ఆ నిర్ణయం చేసుకున్నాడు. దేవుడు చెప్పినట్టే నాశనము చేశాను. అప్పుడు నోవహు ప్రసంగం చేశాడంట. చూడండి, వినండి, దేవుడు లోకమును నాశనము చేయబోచున్నాడు. జలముతో వర్షము రాబోచున్నది, బలమైన వర్షం. అందరుగా చచ్చిపోతారు. అందుకే దేవుడు నన్ను ఓడను చేయమన్నాడు. ఓడను చేశాను, చేస్తున్నాను. మీరు కూడా వచ్చేసేయండి, మార్పు చెందండి, దేవుని మాటకు లోబడండి అని చెప్తే అందరూ గేలి చేశారంట, ఎగతాళి చేశారంట. ఏంటిదయ్యా, దేవుడంట లోకమును నాశనం చేస్తాడంట. దేవుడు ఎక్కడ ఉన్నాడు? చూపించు అని బాగా రఫ్గా మాట్లాడారు. కానీ ఒక్కరు కూడా దేవుని మాటకు లోబడలేదు. అదే పాపంలో, అదే మార్గంలోనే ఉన్నారు. కానీ దేవుని దగ్గర ఎవరు రాలేదు, ఇష్టపడలేదు. ఇప్పుడు కూడా ప్రభు త్వరగా రాబోచున్నాడు.
సిద్ధపడు, రెడీగా ఉండు, సిలువ అను ఓడలోనికి వచ్చేసాయి. ఇది కూడా వుడ్డుతో తయారు చేయబడినది. నోవహు చేసినది కూడా వుడ్డుతో తయారు చేయబడినది. ఈ ఓడలోనికి వచ్చేసాయి. రక్షణ కాలం ఇది, కృపకాలం, పరిశుద్ధాత్మ కాలం వచ్చేసాయి అని ఎంత ప్రసంగం చేసినా కూడా అది ఏమాత్రం పని చేయట్లేదు. ఒక దినము తప్పకుండా ప్రభు తిరిగి వస్తాడు. ఆయనే చెప్పాడు, ప్రవచన మాటలు నెరవేర్చుటకు వచ్చాడంటే ఆయన సొంత మాటలను నెరవేర్చుటకు రాడా? ఆయనే చెప్పాడు, నేను మళ్ళీ తిరిగి వస్తాను. గలిలయ మనుషులారా, ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ కన్నుల ఎదుట యేసు ఎలా వెళ్ళాడో మళ్ళీ అలాగే తిరిగి వస్తాడు. బైబిల్ వాక్యము ఎప్పుడు కూడా అబద్ధము కాదు, తప్పకుండా నెరవేర్చబడుతుంది. ప్రభు త్వరగా తిరిగి వస్తాడు. అవును, అప్పుడు దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు, మళ్ళీ జలముతో నేను నాశనము చెయ్యను. నోవహు కాలములో పొర్లుచు వచ్చిన జలము మళ్ళీ పొర్లుచు భూమి మీదకి మళ్ళీ రాదు. అంటే ఎందుకు ఒట్టు పెట్టుకున్నాడు? కొద్దిగా దుఃఖం కలిగినదో ఏమో, అందరూ అరుచుకొని బాగా కేకలు వేస్తూ చనిపోతూ ఉండే దేవునికి ఏదైనా కనికరం బాగా వచ్చిందో ఏమో, అంటే దుఃఖం వచ్చిందో ఏమో. నేను జలముతో నాశనము చెయ్యను. దేవుడు జలముతో ఒకసారి భూమిని నాశనం చేశాడని దానికి ఒక ప్రూఫ్ ఉన్నది. విజ్ఞానులు కానీ చాలా పెద్ద పెద్ద సైంటిస్ట్ కానీ ఏం చెప్తున్నారంటే, బొగ్గు తీస్తున్నాం కదా, భూమి క్రింద నుండే తీస్తున్నాం బొగ్గు. ఎన్ని ట్రైన్లో పోవచ్చున్నవి, ఎన్ని బోగిలు, అంటే భూమి క్రింద నుండి ఆ బొగ్గు తీస్తున్నాం. ఈ బొగ్గు దేనిని చూపించుచున్నది? కొన్ని వేల సంవత్సరాల క్రితం జలముతో భూమి నాశనమైనది. అందుకే జలం ఏం చేసిందంటే ఈ చెట్లు కర్రలు అన్నిటినీ కొట్టుకొని వచ్చి ఎక్కడ స్థలము కొద్దిగా క్రింద ఉన్నదో, అంటే బొందలాగా పెద్ద లోయ ఎక్కడ ఉన్నదో అక్కడ వచ్చి మొత్తం చెట్లను కర్రలను అక్కడ మొత్తం తీసుకొచ్చి ఆ జలము అక్కడ పడవేసి దాని మీద మళ్ళీ మట్టి నింపబడడం ద్వారా కొన్ని సంవత్సరాల తర్వాత క్రింద ఉన్న కర్రలు చెట్లు ఇవన్నీ బొగ్గుగా మారినవి. కాబట్టి ఒకసారి లోకము నాశనం చేయబడినది వాస్తవమే అని చాలామంది చెప్తున్నారు. కాబట్టి అప్పుడు దేవుడు ఒట్టు పెట్టుకున్నాడంట, మళ్ళీ ఎప్పుడు కూడా నేను జలముతో నేను నాశనము చేయను. అటువంటి జలము పొర్లుచు మళ్ళీ రావు. అలాగే ఇప్పుడు నీతో నేను ఒట్టు పెట్టుకొనుచున్నాను. చాలా గొప్ప మాట అండి, సాధారణ మాట కాదు. నీతో ఒట్టు పెట్టుకొనుచున్నాను. ఏంటిది? ఇక కోపపడను, ఇక నేను గద్దింపను అని నేను నీతో ఒట్టు పెట్టుకుంటున్నాను. అంటే ఎంత గొప్ప మాట అండి. అంటే ఇంతవరకు కోపం చేశా, ఇంతవరకు గద్దించాను. కోపం చేసినప్పుడు 2 దెబ్బలు పడతాయి. తండ్రికి ఏదైనా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? 2 దెబ్బ వేస్తాడు. నా డాడీ అయితే కాలేజీ చదివే వరకు కొట్టాడు నన్ను. నాకంటే కొద్దిగా హైట్ తక్కువ ఉంటారు, నేను హైట్గా ఉంటాను. ఫుట్బాల్ ప్లేయర్, కాలేజీలో చదివినప్పుడు మంచి స్ట్రాంగ్గా మంచి పర్సనాలిటీ ఉన్నా కూడా టక్కుని వచ్చి కొడతారు.
కోపం వచ్చినప్పుడు తప్పకుండా పడుతుంది. పరలోకపు తండ్రికి కోపం వచ్చినప్పుడు కూడా 2 పడుతుంది తప్పకుండా. గద్దించినప్పుడు కూడా మనకు బాధ కలుగుతుంది. ఎవరైనా కోపంతో తిడితే, ఇప్పుడు మన డాడీ తండ్రి ఒక్కొక్కసారి వెళ్ళిపో, ఇల్లు విడిచి వెళ్ళిపో, నీకు ఏమి ఇవ్వను, నా దగ్గర నీకు ఏం దొరకదు, పో ఇక్కడి నుంచి అని ఎప్పుడైనా కోపం చేస్తే ఎలా ఉంటుంది? ఇంకా తండ్రి ఇలా చెప్పేశాడు, ఇంకేమున్నది లోకంలో. దేవుడు ఎప్పుడైనా గద్దించినప్పుడు కూడా మనకు బాధ కలుగుతుంది, అయ్యో అని. దేవుడు ఏం చెప్తున్నాడు 2026లో? ఇక మీదట కోపపడను, ఇక మీదట నీ విషయంలో గద్దింపను. ఎందుకంటే గద్దించి కోపం చేసి చూసి ఇప్పుడు కనికరం వచ్చేసింది. మనం కూడా కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు చూసి అప్పుడు మనం అంటాము, ఎప్పుడు కూడా నీ జోలికి రానయ్యా, నిన్ను విసిగించాను, నీకు బాధ పెట్టను, చాలయ్యా, ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు చూశాను, నీ దగ్గర ఏం దొరకట్లేదు, బలమైన ఆధారం ఏం దొరకట్లేదు, మంచిగానే ఉన్నావు, నేనే సందేహంతో నిన్ను బాగా టెస్ట్ చేశాను, ఇప్పుడు ఇక మీదట నేను కోపం చెయ్యను, గద్దింపను. సర్వశక్తి గల దేవుడు ఈ మాట చెప్పడం సాధారణ విషయం కాదు. టోటల్ ఫ్రీ. ఇప్పటి నుంచి ఫ్రీ ఆఫర్. ఇంతకాలం కష్టపడ్డావు, ఉపద్రవములు కష్టాలను సహించావు కదా, ఇప్పటి నుంచి ఫ్రీ ఆఫర్. ఇక నేను కోపపడను, ఇక నీ జోలికి రాను, గద్దింపను, బాధ పెట్టను, ఇప్పటి నుంచి నీవు ముందుకు వెళ్ళు అని సర్వశక్తి గల దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రాఫెసీ తీసుకోవాలి. ప్రాఫెసీ తీసుకొని 54వ అధ్యాయం అంతా చదవాలి. 54వ అధ్యాయం అంతా మంచిగా ఉన్నదండి. అబ్బా, ఒక్కొక్క మాట ఎంత బాగున్నది తెలుసా? ఎవరు నీకు విరోధముగా లేచారో వారు నీ పక్షమున వచ్చేదరు. తరువాత నీవు ఎడమవైపు కుడివైపు వ్యాపించెదవు. తరువాత నీ కుటుంబమును స్థిరపరచుకో, నీ గూడారమును సరిచేసుకో, నీ గూడారమును స్థిరపరచు అంటే నీ ఫ్యామిలీ, నీ పిల్లలు, వారి మీద కూడా దృష్టి పెట్టు. నీ కుటుంబం మంచిగా స్థిరపరచబడాలి. చాలా వాక్యాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా వాగ్దాన వచనమును ధ్యానించినప్పుడు ముందు వెనక వాక్యములు కూడా చూడాలి. ఈ వాక్యం కంటే ముందు ఏమున్నది తెలుసా? 1 నిమిషం మాత్రం నిన్ను నేను విడిచిపెట్టాను, 1 నిమిషం మాత్రం నా ముఖమును కనబడకుండా చేశాను. 1 నిమిషం. 1 నిమిషం అంటే దాదాపు 15-20 సంవత్సరాలు. అంటే 1000 సంవత్సరాలు 1 దినం వలె ఉన్నదంట దేవునికి. 1000 సంవత్సరాలు 1 దినం వలె ఉంటే ఒక 15 సంవత్సరాలు మనం కష్టాన్ని అనుభవించినామని అనుకోండి. 15 సంవత్సరాలు 1 నిమిషం వలె దేవునికి. ఆయన ఏమంటున్నాడు? 1 నిమిషం మాత్రం నిన్ను విసర్జించి తిని, 1 నిమిషం మాత్రం నా ముఖం కనబడకుండా చేశాను, కానీ మళ్ళీ కృపతో నిన్ను కౌగలించుకుంటాను, ప్రేమతో కౌగలించుకుంటాను. ఆ టైం వచ్చేసింది 2026. ఇక అన్నీ చేంజ్ అవుతుందండి. చూడండి, అన్నీ చేంజ్ అవుతుందా లేదా చూడండి. పరిస్థితి మొత్తం చేంజ్ అవుతుందా చూడండి, మీరే చూడండి. అంటే
ఆ టైంకి వచ్చేసాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, కోపపడనయ్యా, ఇక గద్దింపనయ్యా. అవును, నీ మీద నేను ఒట్టు పెట్టుకుంటున్నాను, నా మీద. అంటే ఒట్టు పెట్టుకున్నాను అనే మాట చిన్న మాట కాదు. ఎవరైనా మనల్ని నమ్మకపోతే ఇంక చెప్పి చెప్పి యాస్ట వచ్చి లాస్ట్లో ఏమంటాము, నా మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టయ్యా అంటాం. ఇంకా నమ్మకమును స్ట్రాంగ్ చేయటానికి మనం చెప్పే మాట స్థిరపడుటకు మనం ఆ మాటను యూజ్ చేస్తూ ఉంటాం. దేవుడు కూడా చూడండి, 100కి 200% అని చెప్పవచ్చు. తర్వాత ఏమంటున్నాడు, 54:10 ఏమంటున్నాడు దేవుడు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు, నా సమాధాన నిబంధన. ఇప్పుడు చెప్పాడు కదా దేవుడు, కోపం ఇక నాకు రాదు, ఇక నేను గద్దింపను, ఈ సమాధాన నిబంధన ఎప్పుడు కూడా తొలగిపోదు. పర్వతం తొలగిపోవచ్చు, కానీ నా మాట తొలగిపోదు. అంటే ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి, ఎంత 100కి 200% మనము తీసుకోవాలి ఈ వర్డ్ను. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, సంతోషముగా ఈ నూతన సంవత్సరంలోనికి వెళ్ళండి. సర్వశక్తి గల దేవుడు పలికిన ఈ మాటను మీకు తెలియజేశాను. ప్రాఫెసీగా తీసుకోండి. మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, మీ సంతతి అందరూ ఈ వాక్య ప్రకారము తప్పకుండా దీవించబడుదురు. చాలా కాలం నుండి దేవుడు నాకు ఏ ఆన్సర్ ఇవ్వలేదండి, 15 సంవత్సరాలు నా బాధ ఎవరికి చెప్పుకోలేనండి అనేవారు చాలామంది ఉండవచ్చు. ప్రతి ఫ్యామిలీలో కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏదైనా, నేను ఫస్టే చెప్పాను, ఏదైనా ఒక వ్యాధి బలహీనత వస్తే అప్పుడే మన మైండ్ పని చేస్తుందండి. అప్పుడు వరకు గబని మాట్లాడుతాం. ప్రజలకు కావాల్సినది స్వస్థత, ఆరోగ్యం, నెమ్మది, ప్రశాంతత. అది ఎక్కడ దొరుకుతున్నది? ఎక్కడ లేదు. యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ సేవయే చేశాడు. రోగులను స్వస్థపరిచి, బలహీనతో ఉన్న వారికి బలమిచ్చి, వారికి మంచి మంచి మాటలు చెప్పి ఆ సేవ చేశారు, సువార్త సేవ. కాబట్టి మంచి ఆరోగ్యంగా ఉండాలి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు బలపరచాలి. ఎప్పుడు కూడా ఈ హస్తము ముందు మీ హస్తమును కూడా చాపాలి. ఎందుకంటే చీల్చబడిన ప్రభు హస్తం మీ మీదకి వస్తుంది. కొట్టబడిన ప్రభు హస్తం, శిలువ మీద నీ కొరకు నా కొరకు కొట్టబడిన ప్రభు హస్తం మీ మీదికి వస్తుంది. బైబిల్లో ఏమున్నది? ఆయన పొందిన గాయము చేత మీకు విడుదల, స్వస్థత, ఆరోగ్యం. కాబట్టి ప్రభు యొక్క గాయము మీ తల మీదకి, మీ మీద, మీ కుటుంబం మీద, మీ గృహం మీద ఎప్పుడు వచ్చుచున్నదో అప్పుడు సంథింగ్ విల్ హ్యాపన్. అపవాది, సాతాను మీ దగ్గరకు రాలేడు. ఎందుకంటే దేవుని శక్తి మిమ్మల్ని తాకుతుంది. నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, 2026 సంవత్సరము నేను చెప్పాను ఈ వాగ్దాన వచనము, నేను కోపపడను, గద్దింపను. ఈ మాట ప్రకారమే ప్రజలను దీవించి, పరిస్థితిని మార్చి, కుటుంబ పరిస్థితులను మార్చి, నీ బిడ్డలను ఆరోగ్యముగా ముందుకు వెళ్ళుట కృప దయచేయండి. ఇప్పుడే చీల్చబడిన మీ హస్తము వారి మీదికి వచ్చునుగాక. ఇప్పుడే నరములలో, ఎముకలలో శక్తి పారునుగాక. ఇప్పుడే విడుదల వచ్చునుగాక. ఘనత, మహిమ నీకేమేం చెల్లిస్తున్నా యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్,
ఆమె. ఒక ప్రకటన ఉన్నదండి. ఈ నెల 9వ తేదీ, 10వ తేదీ, 9వ తేదీ 2వ శుక్రవారం కాపర్లు, సేవకులు, దైవజనులు అందరూ ఈ నెల 9వ తేదీ 2వ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మీటింగ్ జరుగుతుందండి. మధ్యాహ్న భోజనం కూడా అందరికీ మేము సిద్ధపరచుచున్నాం. రండి. దూరం నుండి వచ్చేవారు కూడా రండి. రైల్వే స్టేషన్ నుండి మా ఫ్యాక్టరీ బస్ బ్లూ కలర్లో ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ బస్సులో మీరు రావచ్చు, మళ్ళీ తిరిగి రైల్వే స్టేషన్ పోవచ్చు క్షేమముగా. ఆ రోజు కూడా దేశంలో జరగబోయేది, విశ్వాసుల జీవితంలో జరగబోయేది, ప్రపంచంలో జరగబోయే కొన్ని విషయాలను నేను చెప్తాను. దేవుడు బయలుపరిచినప్పుడు మనము అందరము కలిసి ఏకముగా ఒక్క మనసుతో మనము ప్రార్థన చేయాలి. కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచినప్పుడు ప్రార్థన చేయాలి. కాబట్టి మన అందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తే అది దేవుని సన్నిధికి వెళుతుంది. అక్కడి నుంచి బ్లెస్సింగ్ మన దేశానికి వస్తుంది. కాబట్టి 9వ తేదీ స్పెషల్గా చేస్తున్నాం. తప్పకుండా రండి, ఎవరు మిస్ చేయకండి. తర్వాత 10వ తేదీ 2వ శనివారం చాలామంది పాస్టర్స్తో కలిసి సంఘాలు వచ్చుచున్నవి. కాబట్టి మీకు కూడా నేను ప్రత్యేకమైన పిలుపు ఇచ్చుచున్నాను, ఆహ్వానం. మీ సంఘ బిడ్డల్ని మీరు తీసుకొని ఏదైనా వాహనం మాట్లాడి రండి. అది కూడా ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 2 గంటలకు ముగించబడుతుంది. తప్పకుండా రండి. ఒక వాహనం మాట్లాడుకొని సంఘ బిడ్డలతో మీరు రావచ్చు. సంఘ బిడ్డలను మేము ఆహ్వానిస్తున్నాం, ప్రతి సంఘమును కూడా. కొన్ని గంటలు దేవుని సన్నిధిలో మన దేవుని శక్తిని పొంది మీకు కూడా మేము భోజనం సిద్ధపరచుచున్నాం సెకండ్ సాటర్డే కూడా. కాబట్టి రండి, మీటింగ్లో పాలు పొందండి, సంతోషంగా వెళ్ళండి. రైల్వే స్టేషన్ వెళ్ళుటకు బస్ వసతి ఏర్పాటు చేస్తున్నాం, ఉచిత బస్ వసతి. రండి, మీ అందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.